దివి 9 మే 2026 తేదీని సప్తమి తిథి నాడు శ్రీమతి పితాని సుబ్బలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ శ్రీ పితాని విజయనాగ భాస్కరరావు గారు 7వ వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు ప్రారంభించున్నారు. దాని నిమిత్తం 7 ఒత్తులు దీపారాధనతో 7 కొండల వాడిని వేడుకుంటున్న దంపతులు ఈ రోజు నుంచి 7 శనివారాలు నోములు వస్తున్నారు. తదుపరి ఎప్పటి నుంచో ఈవిడ సంకల్పం చేసుకుని ప్రారంభించేటటువంటి 2 అపూర్వమైనటువంటి నోములను, ఒకటి 3 గుమ్మడికాయల గరాగాలను, ఈ రెండింటిని ఈరోజు ముత్తైదులకు వాయినాలు ఇచ్చుకొని ఆవిడ ఉద్వాసం శుభం చేకూరుస్తుంది. తొలుత తన చిరకాల స్నేహితురాలైనటువంటి బ్రాహ్మణ స్త్రీ బేబీ గారికి కాళ్ళకి పసుపు కుంకుమ రాసి అలంకారం చేసి 3 గుమ్మడికాయల నోమును, వాటి ఫలాలను, చీర, తాంబూలం, గాజులతో సమర్పించి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తదుపరి అంగరాగాల నోము. తొలి ఆయన అలంకార సామాగ్రి అయిన అద్దం, దువ్వెన, చీర, రవికలుగుట, గుమ్మట, గాజులు, పువ్వులు, తాంబూలంతో పాటు ఫేస్ పౌడర్, లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఇంకా చెప్పాలంటే మెహందీ వగేరా సామాగ్రి చివరిలో చూపించడం జరుగుతుంది. వాటినన్నింటినీ కూడా వాయనంగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈ అంగరాగాలను అంటే స్త్రీ అనేటప్పటికీ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారి దేహ సౌందర్యం, మానసిక సౌందర్యం, ఆధ్యాత్మిక సౌందర్యం ఈ జన్మలోను తరువాతి జన్మల్లోనూ వాటి ఫలితం పరిపూర్ణంగా లభించాలని ఈ అంగరాగాలను స్త్రీలు నోచుకుంటారు. దీని నిమిత్తం ఒక 5 ముత్తైదు స్త్రీలకి వాయనాలు ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఇప్పుడు 2వ ముత్తైదు వాయనం ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అలాగే ఎవరికి ఇచ్చానమ్మా అంటే సాక్షాత్తు పార్వతికి. అలాగే ఏం వరం ఇస్తున్నారమ్మా అంటే ముత్తైదు బాగా కడుపు చల్ల ఇప్పుడు 3వ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి 4వ ముత్తైదు స్త్రీకి మానస లాయర్ గారు వాళ్ళ పాపతో వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఆయన అందుకుంటున్నారు. వాళ్ళ పాప చక్కగా వాళ్ళ అమ్మగారికి ఇస్తుంటే తను చూసి ఆనందపడుతుంది. చీర కూడా కింద పెట్టేస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన అంటూ చీర రంగులు తీసుకోవడం జరుగుతుంది. ముద్దు మురుపాలతో సౌందర్యంతో అలరాలని ఆకాంక్షించడం
భారత స్త్రీకి ప్రతి ఒక్కరికి ఒక తీయని మధురమైనటువంటి అనుభూతి. దాన్ని సాధ్యమైనంత వరకు 10 మందికి పంచి దానిలో ఆనందాన్ని వెతుక్కోవడం హైందవ స్త్రీలందరికీ కూడా చాలా మక్కువతో కూడినటువంటి ఒక మన సంస్కృతి, హిందూ సాంప్రదాయం. 5వ బ్రాహ్మణ ముత్తైదు స్త్రీ ఆయన తీసుకోవడం ఇంకా ఈ విధంగా ఈరోజు సప్తమి తిరిగి నాడు ఏడుకొండల వెంకటేశ్వరుని పూజ 7 శనివారాలు పూజ ప్రారంభం అవడమే కాకుండా అద్భుతమైనటువంటి స్త్రీల నోవులు, 3 గుమ్మడికాయల నోము, ముచ్చట్లు, ముడుపులు కట్టినటువంటి ముడుపులు కట్టినటువంటి గుమ్మడికాయ కోరికలు తీర్చేటటువంటి వెంకటేశ్వర స్వామి 3 గుమ్మడికాయలను నోచుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా ఆనందదాయకమైనటువంటి అంగరాగాల నోము కూడా నోచుకోవడం జరిగింది. నోములు నోచడం, కోరికలు కోరుకుని వాటిని తీర్చుకోవడం, అది ఒక చిన్ననాటి మధురమైనటువంటి జ్ఞాపకాలు. ఇవి